హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడేటటువంటి ఈనాడు మరియు సాక్షి పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనాతో వచ్చినటువంటి లాక్డౌన్ కారణంగా చాలామంది మహిళలు ఎక్కువ కష్టాలని ఎదుర్కొంటూ ఉన్నారు. జాతీయ మహిళా కమిషన్ ఏదైతే ఉందో జాతీయ మహిళా కమిషన్కి 2020 సంవత్సరంలో మహిళల మీద నేరాలకు సంబంధించి మొత్తం 23,722 ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదులు అందనటువంటి కేసులు ఇంకెన్ని ఉంటాయండి? గత 6 ఏళ్లలో చూసుకుంటే ఇదే అత్యధికం అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇందులో 1/4 వంతు మహిళలు గృహహింసకు సంబంధించి కేసులు పెట్టడం జరిగింది. ఆర్థిక అభద్రత అనేది పెరిగిపోవటం, ఒత్తిడి పెరగటం, ఆందోళన అనేది పెరిగిపోవటం, డబ్బుల పరంగా చింత అనేది ఏర్పడటం, తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల నుంచి మానసిక పరమైనటువంటి మద్దతు లేకపోవటం, ఇవన్నీ కూడా గృహహింస అనేది పెరగటానికి కారణం అనేసి చెప్తూ ఉన్నారనమాట. గృహహింసకు సంబంధించి 2005 సంవత్సరంలో గృహహింస నిరోధక చట్టం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇలాంటి చట్టాలు ఉన్నా కూడా గృహహింసకు సంబంధించి ఏమైనా కేసులు తగ్గాయండి? ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి రక్షణ చర్యలు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మార్పు అనేది కనపడుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వేధింపులకు గురవుతున్నటువంటి మహిళలకి రక్షణగా గృహహింస నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2005 సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అలాగే 1961 సంవత్సరంలో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారనమాట. గృహహింసకు సంబంధించి రాజ్యసభ రికమెండేషన్స్తో ఒక స్టాండింగ్ కమిటీ అన్నది 2002 సంవత్సరంలో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరిగింది. ఆ రిపోర్ట్ని లోక్సభలో కూడా పెట్టిన తర్వాత 2005 సంవత్సరంలో ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాని తర్వాత 2006 సంవత్సరంలో ఈ చట్టం అనేది అమల్లోకి రావటం జరిగింది. 2005 సంవత్సరంలో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయిపోయింది. 2006 సంవత్సరం నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఈరోజు రాత్రి 10:30 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఈవిడ కూడా ప్రమాణం చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించి ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎవరు చేయిస్తారు అనేసి చెప్పటం జరిగిందనమాట. ఎవరు చేయిస్తారు? అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమెరికా అధ్యక్షుడి చేత ప్రమాణ స్వీకారం చేయించటం జరుగుతుంది. ఈ ఆర్టికల్కి సంబంధించి బైడెన్ బృందంలో చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. దీని ద్వారా భారత్ అమెరికా సంబంధాల్లో వీళ్ళు కీలకంగా ఉన్నారు అనేసి ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అమెరికా 8వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 8వ అధ్యక్షుడిగా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అత్యంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వ్యక్తి కూడా ఈయనే అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం దగ్గర ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేసి సిఐడి అన్నది ఒక కేసుని హైకోర్టులో నమోదు చేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈ కేసుని హైకోర్టు కొట్టేయటం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అన్నటువంటి సమాచారాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే ఆ విషయాన్ని అధికారుల నుంచి కొందరు వ్యక్తులు తెలుసుకొని అక్కడ మోసపూరితంగా భూములు కొన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్గొన్నారు అనేసి సిఐడి కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలు, బాండ్ల యొక్క క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారం. భూములు లాంటి స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలకి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నటువంటి దానికి చట్టాలు వర్తించవు అనేసి హైకోర్టు స్పష్టం చేయటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ లాంటిదే అండి. కాకపోతే అది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి సంబంధించి ఒక కంపెనీ తన యొక్క సెక్యూరిటీస్ని మాల్ ప్రాక్టీస్ చేయటంలో, అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్కి ఇవ్వకముందే కొంతమంది పీపుల్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి సంబంధించి ఒక క్రూషియల్ ఇది అనేది మారిపోతుందన్నమాట. అలా ఒక మాల్ ప్రాక్టీస్ చేస్తే, అది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. ఇన్సైడర్స్ అంటే ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కనుక వాళ్ళకి దొరికితే వాళ్ళని ఇన్సైడర్స్ అనేసి పిలుస్తారనమాట. ఆ ఇన్సైడర్స్ కనుక ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి స్టాక్స్కి కానీ సెక్యూరిటీస్ని కానీ ట్రేడ్ చేస్తే వాటిని ఇన్సైడ్ ట్రేడింగ్ అనేసి పిలుస్తారు.
ఇక్కడ హైకోర్టులోకి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గురించి ఈ కేసుని ఏదో ఒకలాగా ఐపీసీ సెక్షన్ 120B పరిధిలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి నేరం ఏది జరగలేదు, ఐపీసీ సెక్షన్ 120B కిందికి తీసుకొచ్చేటటువంటిది అనేసి స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్ 120B అనేది ఏం చెప్తుంది? సెక్షన్ 120B ఏం చెప్తోందండి? ఏదైనా ఒక వ్యక్తి లేదంటే ఏదైనా ఒక పార్టీ క్రిమినల్ కాన్స్పిరసీకి గనక పాల్పడితే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది, 2 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇలాంటి కేసులోకి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి సంబంధించినటువంటి భూముల విషయాన్ని తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అనేసి హైకోర్టు చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్రిస్బేన్ వేదికగా ఈ బార్డర్ గవాస్కర్ సిరీస్ విజేతగా భారతదేశం అనేది నిలిచింది. గత 32 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాకి అక్కడ ఓటమి అనేదే లేదు. అలాంటి ఆస్ట్రేలియాని మన భారత్ అనేది ఓడించటం జరిగింది. ఈ మ్యాచ్లో చివరిదైనటువంటి 4వ టెస్ట్లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాని భారతదేశం ఓడించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. బ్రిస్బేన్ వేదికగా జరిగినటువంటి బార్డర్ గవాస్కర్ సిరీస్ విజేత ఎవరండి? భారత్. ఇండియా అన్నది ఈ బార్డర్ గవాస్కర్ సిరీస్ యొక్క విజేత అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. చాలామంది కార్డుదారులు సైబర్ నేరస్తులకు ఓటీపీలు కూడా చెప్తూ ఉన్నారు అనేసి చెప్తున్నారనమాట. ఇక్కడ దాని ద్వారా వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం పోతోంది అనేసి కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇలా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఓటీపీలు వేరే వాళ్ళకు చెప్పకూడదు అనేసి బ్యాంకులు కానీ మన మినిస్ట్రీస్ కానీ మెసేజెస్ రూపంలో ఇలాగా చెప్తూ ఉన్నాయన్నమాట. అవేర్నెస్ని కల్పించడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా కార్డుదారులు ఇంకా ఓటీపీలు వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నారు అనేసి ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సైబర్ భద్రతా చట్టాలను గురించి తెలపండి. అసలు సైబర్ భద్రత, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటండి? సైబర్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని అటాక్స్ నుంచి, డ్యామేజ్ నుంచి, మిస్యూజ్ చేయటం ఇలాంటి వాటి నుంచి కాపాడడాన్ని మనం సైబర్ సెక్యూరిటీ లేదా సైబర్ భద్రత అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. మరి అసలు ఈ సైబర్ స్పేస్లో ఉన్నటువంటి వీటిని కాపాడాలి అనేసి సైబర్ భద్రత అన్నాం కదా. సైబర్ స్పేస్ అంటే ఏంటండి? సైబర్ స్పేస్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక ఇంటర్ డిపెండెంట్ నెట్వర్క్ అనమాట. ఇదొక గ్లోబల్ డొమైన్ అనమాట. దీంట్లో ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్, కంప్యూటర్ సిస్టమ్స్, ఎంబెడెడ్ ప్రాసెసర్స్, కంట్రోలర్స్ ఇవన్నీ కూడా ఉండేటటువంటి ప్లేస్ని మనం సైబర్ స్పేస్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఈ ఐటీ యాక్ట్ అన్నది ఎప్పుడు తీసుకొచ్చారండి? 2000వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 70 క్లాజ్ 1 దీంట్లో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనేసి వివరించటం జరిగిందనమాట. సైబర్ అటాక్స్ ఏమేమి ఉంటాయండి? మాల్వేర్ అనేసి, ఫిషింగ్ అనేసి, డిఓఎస్ డెనయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అనేసి, అలాగే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అనేసి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లేదా సీక్వెల్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. ఈ సీక్వెల్ ఇంజెక్షన్ అనేసి, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేసి ఇలా చాలా రకాల సైబర్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్గా 2017 సంవత్సరంలో 2017 మేలో వానాక్రై అనేటటువంటి ఒక ర్యాన్సమ్ వేర్ అటాక్ అనమాట. వానాక్రై అనేది. అలాగే 2016లో మిరాయ్ బాట్నెట్ అనేది ఒక మాల్వేర్ అనమాట. దీన్ని కొన్ని స్మార్ట్ డివైజెస్లోకి పంపించి వాటి ద్వారా డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ని చేపట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నది ఒక టెలికమ్యూనికేషన్కి సంబంధించి మరియు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి ఒక స్టాండర్డైజేషన్ తీసుకురావాలి అనేసి యునైటెడ్ నేషన్స్ అన్నది ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే బుడాపెస్ట్ కన్వెన్షన్, సైబర్ క్రైమ్స్ మీద బుడాపెస్ట్ కన్వెన్షన్ అన్నటువంటి దాన్ని 2004లో బుడాపెస్ట్ కన్వెన్షన్ అన్నదాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఇండియా అన్నది సిగ్నేటరీగా లేదనమాట. అలాగే ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IGF అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. దీని కింద అన్ని స్టేక్ హోల్డర్స్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, సివిల్ సొసైటీ వీటన్నింటిలోనూ ఇంటర్నెట్ గవర్నెన్స్కి సంబంధించి ఒక డిబేట్ జరిగింది. అది ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనమాట. దీనిని 2006లో తీసుకురావటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ అన్నటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది USAలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్లో ఉంది.
అయితే ఇప్పుడు మన ఇండియాలో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి లేదా సైబర్ భద్రతకు సంబంధించి ఏమేం చట్టాలని తీసుకొచ్చారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందాకే చెప్పుకున్నాం, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేసి 2000వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి ఎవరైనా హ్యాక్ చేసినా, సైబర్ టెర్రరిజంకి సంబంధించి ఏవైనా ఉన్నా, లేదంటే మన కంట్రీకి సంబంధించి యూనిటీ, ఇంటిగ్రిటీ మరియు సావర్నిటీ, సెక్యూరిటీని థ్రెటన్ చేసేటటువంటి దేని మీదైనా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చర్యలు చేపట్టచ్చు. అలాగే నేషనల్ సైబర్ పాలసీ అన్నటువంటి దాన్ని 2013 సంవత్సరంలో తీసుకురావటం జరిగిందనమాట. దీని కింద సైబర్ ఎకోసిస్టమ్ని సెక్యూర్గా ఉండటం కోసం ఈ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అనేటటువంటి దాన్ని నేషనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేసి అంటామన్నమాట. ఇది దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీని కింద అన్ని సైబర్ సెక్యూరిటీ ఎఫర్ట్స్, ఎమర్జెన్సీ రెస్పాన్సెస్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మన ఇండియాలో ఈ నేషనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది చూసుకుంటుంది. అలాగే మన దేశంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇది మన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ప్రొటెక్షన్కి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీనిని ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో 2000 కింద, దాని కింద దీన్ని ఏర్పాటు చేయటం జరిగిందనమాట. దీని కింద సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకి సంబంధించి రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ని చేస్తారు. అలాగే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని ఎడ్యుకేషన్ ద్వారా, ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళ యొక్క కెపాసిటీని బిల్డ్ చేసి సైబర్ భద్రత గురించి అవగాహన తీసుకురావటం కోసం ఈ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని 2018లో తీసుకురావటం జరిగింది. సైబర్ సురక్షిత్ భారత్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని. అలాగే 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్ అన్నటువంటి దాన్ని డెవలప్ చేయటం జరిగింది. అలాగే 2017వ సంవత్సరంలోనే సైబర్ స్వచ్ఛతా కేంద్ర అన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ని కూడా ఇంటర్నెట్ యూజర్స్కి తీసుకురావటం జరిగింది. దీని ద్వారా వాళ్ళ యొక్క కంప్యూటర్స్ మరియు డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో వైరసెస్ కానీ, మాల్వేర్స్ కానీ లేకుండా క్లీన్ చేయించుకోవటం కోసం ఈ సైబర్ స్వచ్ఛతా కేంద్ర అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రాజెక్ట్ అనేటటువంటి దాన్ని ఒక ప్రాజెక్ట్. దీని కింద సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి రీసెర్చ్ మరియు ఎడ్యుకేషన్ని ఇవ్వటం కోసం ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా మన సైబర్ ఎకోసిస్టమ్ని సెక్యూర్గా ఉంచుకోవటం కోసం ఇండియా అన్నది యుఎస్, సింగపూర్, జపాన్ లాంటి కంట్రీస్తో చాలా అగ్రిమెంట్స్ అనేది చేసుకుంది. అంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని కూడా మన ఇండియా అనేది కోరుకుంటోంది. ఇవన్నీ కూడా మన ఇండియా తీసుకొచ్చినటువంటి రీసెంట్ స్టెప్స్ అనమాట సైబర్ భద్రతకు సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా కారణంగా ప్రజల్లో అసమానతలు, సామాజిక విభజనలు మరింతగా పెరిగాయి అనేసి ప్రపంచ ఆర్థిక వేదిక అనేది చెప్పటం జరిగింది. వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల్లో మన ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలున్నాయి అనేసి ప్రపంచ ఆర్థిక వేదిక ఇచ్చినటువంటి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. వచ్చే 10 ఏళ్లలో పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్. ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారు? ప్రపంచ ఆర్థిక వేదిక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డెలాయిట్ టౌచి అన్నది వార్షిక టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ అంచనాలు 2021 అనేటటువంటి పేరు మీద ఒక నివేదికను తీసుకురావటం జరిగింది. దీంట్లో భాగంగా కోవిడ్-19 తెచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో టెలివైద్యం, టెలిహెల్త్ అన్నటువంటిది భారీగా రాణించేటటువంటి అవకాశం ఉంది అనేసి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆరోగ్య సంరక్షణ రంగంలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించటం, మౌలిక సదుపాయాలని డిజిటలీకరణ చేయటం దీనికి తోడ్పడతాయి అనేసి చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. టెలిహెల్త్ అలాగే టెలిమెడిసిన్ అంటే ఏమిటి? వీటి యొక్క లాభాలను తెలపండి. టెలిహెల్త్ అంటే ఏంటండి? ఎలక్ట్రానిక్ సమాచారం మరియు టెలికమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా ఆరోగ్య సంబంధిత సేవలు మరియు సమాచారాన్ని పంపిణీ చేస్తే దాన్ని మనం టెలిహెల్త్ అనేసి అంటామన్నమాట. ఇందులో రోగి ఒక చోట ఉంటారు, వైద్యులు ఇంకొక చోట ఉంటారనమాట.
ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని ట్యాబ్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా, కంప్యూటర్స్ మరియు ల్యాప్టాప్స్ ద్వారా వైద్యుల్ని పరిచయం చేసుకొని సంరక్షణ, సలహాలు, రిమైండర్లు, అలాగే పర్యవేక్షణ ఇలాంటి వాటన్నింటినీ కూడా చేపట్టొచ్చు. దీన్నే టెలిహెల్త్ అనేసి అంటామన్నమాట. ఈ టెలిహెల్త్ లేదా టెలి వైద్యం యొక్క ఉపయోగాలేంటి, వీటి యొక్క లాభాలేంటి అనేసి మనం చూస్తే కొత్త కొత్త బిజినెస్ మోడల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే పేషెంట్ ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు. అలాగే ఎక్కువ మంది పేషెంట్స్కి రీచ్ అయ్యేలాగా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చేయొచ్చు. అంటే హెల్త్ కేర్ యాక్సెస్ని ఎక్కువ మందికి ఎక్స్పాండ్ చేసేలాగా చేయొచ్చు. అంతేకాకుండా ప్రాక్టీస్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. క్లినికల్ ప్రాక్టీస్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ప్రాక్టీస్ రెవెన్యూ ఏదైతే ఉందో టెలిహెల్త్ మీద అది పెరుగుతుంది. పేషెంట్స్ వచ్చి డాక్టర్కి చూపించుకొని మళ్ళీ వెళ్ళి వీటన్నింటికి మధ్యలో కావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఆదా అవుతుంది. అలాగే హెల్త్ కేర్ క్వాలిటీ అన్నది కూడా ఇంప్రూవ్ అవుతుంది. పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ టెలి వైద్యం లేదా టెలి హెల్త్ రంగానికి ఉన్నటువంటి లాభాలన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతదేశంలో కోవిషీల్డ్ టీకాని తయారు చేసింది. ఈ కోవిషీల్డ్ టీకా తయారీకి సంబంధించి అందులో వినియోగించినటువంటి పదార్థాల వల్ల అలర్జీ వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నవాళ్ళు ఈ టీకాని తీసుకోవద్దు అనేసి సీరం ఇన్స్టిట్యూట్ చెప్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఎవరు అభివృద్ధి చేశారు? దీని యొక్క ఉత్పత్తి ప్రక్రియ ఏమిటి అనేసి అడగచ్చు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఎవరండి ఉత్పత్తి చేసింది? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని అభివృద్ధి చేయటం జరిగింది. దీని యొక్క ఉత్పత్తి ప్రక్రియ ఏమిటి? కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఎలా తయారు చేస్తారండి? కరోనా వైరస్లో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ జన్యుక్రమాన్ని విడదీయటం జరుగుతుంది. ఆ జన్యుక్రమాన్ని విడదీసిన తర్వాత స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మన శరీరంలోకి పంపించేందుకు ఎడినో వైరస్ అన్నటువంటి దాన్ని ఒక వాహకంగా ఉపయోగించటం జరుగుతుంది. వెక్టార్ అనేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ ఎడినో వైరస్ని బలహీనపరిచి స్పైక్ ప్రోటీన్తో కలిపి టీకా రూపంలో మన శరీరంలోకి 0.5 ml చొప్పున అందించడం జరుగుతుంది. ఈ ఎడినో వైరస్ని బలహీనపరుస్తారు కాబట్టి మన శరీరంలోకి వెళ్ళినా కూడా ఇది ఎలాంటి హాని కలుగచేయదనమాట. ఈ ఎడినో వైరస్, స్పైక్ ప్రోటీన్ దీనికి సంబంధించినటువంటి రెండింటిని ఒక మిశ్రమంగా చేసి టీకా రూపంలో ఇంజెక్షన్ ద్వారా మన కండరానికి ఇవ్వటం జరుగుతుంది. ఈ స్పైక్ ప్రోటీన్ మన శరీరం లోపలికి చేరగానే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ అన్నది వీటిని ఐడెంటిఫై చేయటం జరుగుతుందన్నమాట. ఈ ఐడెంటిఫై చేసి వీటిని ఎదుర్కోవటం కోసం యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఎప్పుడైనా మన మీద వైరస్ కనుక దాడి చేస్తే దాని స్పైక్ ప్రోటీన్ మన శరీరంలోకి ప్రవేశించినా కూడా దాని గురించి ముందే తెలిసి ఉంటుంది కాబట్టి మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అయి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మెమరీ సెల్స్లో కూడా దీనికి సంబంధించి ఆ మెమరీ అనేది ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి శరీరం దానికి అనుగుణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని కరోనా వైరస్ని నాశనం చేయటం జరుగుతుందన్నమాట. ఇలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అన్నది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్లో తెలంగాణలో పాల కొరత గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. తెలంగాణ రాష్ట్రంలో పాల కొరత వల్ల ప్రతిరోజు పక్క రాష్ట్రాల నుంచి రోజుకు 50,000 లీటర్ల పాలను కొంటోంది తెలంగాణ ప్రభుత్వం అన్నది. దీనికి సంబంధించి మనం ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు? ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? ఏ స్థానంలో ఉందండి భారతదేశం అనేది? మొదటి స్థానంలో ఉంది. అలాంటి మొదటి స్థానంలో ఉన్న భారతదేశంలో ప్రతి స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి అంటే ప్రతి స్టేట్లో కూడా పాల ఉత్పత్తి అనేది బాగా జరగాలి అనేది లేదు అన్నది మనం ఈ ఆర్టికల్ నుంచి తెలుసుకోవాలి. మన భారతదేశం అన్నది గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్లో దాదాపు 22% మన దేశం నుంచే వెళ్తోంది. వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్గా ఇండియా అనేది ఉంది. దీని తర్వాత USA, తర్వాత చైనా, దాని తర్వాత పాకిస్తాన్, దాని తర్వాత బ్రెజిల్ మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యార్థులకి ఇన్నోవేషన్తో పాటు ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని రూపొందించడం లక్ష్యంగా అతి పెద్ద ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ అన్నది ఈ సమ్మిట్ 2021. దీనిని IIT హైదరాబాద్ వేదికగా మన దేశంలో నిర్వహించబోతున్నారు. జనవరి 22 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఈ సమ్మిట్ని నిర్వహిస్తారు. ఇందులో కరోనా తర్వాత మన దేశంలో పరిశోధన, అభివృద్ధి రంగం యొక్క పరిస్థితి, అంకుర సంస్థల ద్వారా ఆర్థిక వ్యవస్థ కలిగేటటువంటి ప్రయోజనాలు, భారత్లో విదేశీ మార్కెట్ల యొక్క ఆసక్తి, అంతర్జాల ఆధారిత వినోదం, గేమింగ్ ఇలాంటి రంగాల మీద చర్చలు అనేవి జరుగుతాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? దేశంలోనే అతిపెద్ద ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ అయినటువంటి
ఈ సమ్మిట్ 2021 దీనిని ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఐఐటి హైదరాబాద్, తెలంగాణలో దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక యజ్ఞంగా భావించాము అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు? ఏ నది పైన నిర్మించారండి? గోదావరి నది పైన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించటం జరిగింది. దీని యొక్క ఆయకట్టు మొత్తం 45 లక్షల ఎకరాలన్నమాట. 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇది నీరు అందిస్తుంది. ఇంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనేసి పిలిచేటటువంటి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేసి పిలుస్తూ ఉన్నారనమాట. దీని నిర్మాణాన్ని 2016వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దాదాపు 80,000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అనేది దీనికి అవుతుంది. దీని యొక్క తొలి దశని 2019 జూన్లో దీని యొక్క తొలి దశని ప్రారంభించడం జరిగింది. దాదాపు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయటమే దీని లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 31 జిల్లాల్లో 20 జిల్లాలలో ఈ 45 లక్షల మందికి తాగునీటిని అలాగే ఇరిగేషన్కి రెండింటికి కూడా వాటర్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి, కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఆరోగ్య సిబ్బందికి అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మొదటగా ఈ టీకాని ఇస్తారు అనేసి మనం చెప్పుకున్నాం కదా. దానికి సంబంధించి తెలంగాణలో 50 ఏళ్ళ పైబడిన వారు అలాగే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారో వాళ్ళకి మార్చిలో టీకాని ఇవ్వటం జరుగుతుంది. ఈ నెల 25 నుంచి ప్రైవేట్ వైద్య సిబ్బందికి ఈ టీకాని ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాలని తెలపండి. కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్ టీకాలు ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట. కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్స్ ఏమేమి ఉన్నాయి? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెన్కా అనేది ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తుంది కదా, అదొకటి ఉంది. అలాగే ఫైజర్ బయోఎన్టెక్ అనేది ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. మోడర్నా అనేది ఒక వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. అలాగే రష్యా తయారు చేస్తున్నటువంటి స్పుత్నిక్ వి ఇదొక వ్యాక్సిన్ అనేది ఉంది. అలాగే మన దగ్గర కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇలాంటి వ్యాక్సిన్స్ అనేవి కూడా ఉన్నాయి కదా. వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇలా కోవిడ్-19కి సంబంధించి చాలా టీకాలని తయారు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతం ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఈ 2 వ్యాక్సిన్లకి DCGI అన్నది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నది వాడటానికి అత్యవసర అనుమతులను అనేది ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువతులు వివాహం చేసుకోవటానికి ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత ఉండాలి అన్నటువంటి దాన్ని మదింపు చేయటం కోసం జయా జైట్లీ కమిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది తన యొక్క సిఫారసులని PMO ప్రధానమంత్రి కార్యాలయానికి అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకి సమర్పించటం జరిగింది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 దీని ప్రకారం మినిమం మ్యారేజ్ ఏజ్ అన్నది ఇండియాలో గర్ల్స్కి 18 ఇయర్స్, బాయ్స్కి అయితే 21 ఇయర్స్గా ఉండాలి అనేసి చెప్పటం జరిగిందనమాట. అయితే 35% మన ఇండియాలో 35% ఫిమేల్స్కి 21 ఇయర్స్ రాకముందే మ్యారేజ్ అనేవి జరిగిపోతూ ఉన్నాయన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని జయా జైట్లీ కమిటీని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్కి సంబంధించి, MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్కి సంబంధించి, అలాగే టోటల్ ఫర్టిలిటీ రేట్, చైల్డ్ సెక్స్ రేషియో అట్ బర్త్ వీటన్నింటికీ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం జయా జైట్లీ కమిటీని తీసుకురావటం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. అందుకే తన యొక్క నివేదికని, సిఫారసులని ఈ శాఖకి అలాగే PMOకి సమర్పించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? యువతుల వివాహ కనీస వయస్సును నిర్ణయించటం కోసం ఏ కమిటీని ఏర్పాటు చేశారు? ఏ కమిటీ అండి? జయా జైట్లీ కమిటీ. ఈ జయా జైట్లీ కమిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? మహిళా శిశు సంక్షేమ శాఖ అనేది ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేయటం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణమండల వర్ష ప్రాంతంలో వైరుధ్యాలు చోటు చేసుకుంటాయి అనేసి వీళ్ళ అధ్యయనంలో చెప్పటం జరిగిందనమాట. దీనివల్ల మన దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల ముప్పు పెరుగుతుంది అనేసి చెప్పటం జరిగింది.
ఉష్ణమండల వర్ష ప్రాంతం అంటే ఏంటి? భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువగా వర్షాలు వచ్చేటటువంటి వాతావరణ ప్రాంతాన్ని మనం ఉష్ణమండల వర్ష ప్రాంతం అనేసి చెప్తామన్నమాట. ప్రస్తుతం పెరిగిపోతున్నటువంటి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వల్ల ఈ శతాబ్దం ముగింపు నాటికి అంటే 2100వ సంవత్సరం నాటికి వర్ష వలయం అనేది ఎలా స్పందిస్తుంది అన్నటువంటి దాని మీద శాస్త్రవేత్తలు విశ్లేషణ జరిపారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని వివరించండి. దీనికి సంబంధించి అసలు గ్రీన్ హౌస్ అంటే ఏంటండి? మనకి నార్త్ సైడ్ నార్వే ఇలాంటి ఫిన్లాండ్ ఇలాంటి చోట్ల ఏం చేస్తారు అంటే అక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి గ్లాస్ వాల్స్తో కూడినటువంటి ఒక బిల్డింగ్ని కట్టడం జరుగుతుందన్నమాట. దీన్నే గ్రీన్ హౌస్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇందులో రూఫ్ అనేది గ్లాస్తో తయారు చేసి ఉంటుంది. ఇందులో లోపల ట్రాపికల్ ఫ్లవర్స్ని ప్లాంట్స్ని ఇలాంటి వాటిని గ్రో చేయడం కోసం ఈ గ్రీన్ హౌస్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారనమాట. దీంట్లో ఏంటి, డే టైంలో సన్లైట్ అన్నది ఈ గ్రీన్ హౌస్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతుందన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇవి బయటికి వెళ్ళాలి కదా, అలా వెళ్ళడానికి ఈ గ్యాస్ అనేది అనుమతించదనమాట. కాబట్టి ఈ హీట్ ఏదైతే ఉంటుందో సన్ హీట్ అదంతా ఇక్కడే ట్రాప్ అయి ఉంటుందన్నమాట. అలా ఉండటం వల్ల ఇక్కడ టెంపరేచర్స్ అనేవి తొందరగా ఒక 15 to 20 minutes అలా ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి హీట్ అనేది పెరిగిపోతుందన్నమాట. దానివల్ల అక్కడ వామ్గా ఉండటం వల్ల ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. దీన్నే గ్రీన్ హౌస్ అనేసి పిలుస్తాం. ఇప్పుడు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? మన వాతావరణంలో కర్బన ఉద్గారాల్ని మనం బయటికి వదిలే కొద్దీ అవి గ్రీన్ హౌస్ లాగా మన వాతావరణంలోకి చేరిపోతాయి. అవి సూర్యరశ్మిని రావటానికి అలో చేస్తాయి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ట్రాప్ చేస్తాయి అన్నమాట. అలా ట్రాప్ చేయటాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనివల్ల గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఎస్పెషల్గా కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఈ హీట్ని అలాగే పట్టి ఉంచుతుంది అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్లో గ్లాస్ రూఫ్ అనేది ఎలా ఉంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఈ గ్యాసెస్ని పట్టి ఉంచుతుంది, అంటే హీట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. ఇలా హీట్ని ట్రాప్ చేసేటటువంటి గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేసి పిలుస్తూ ఉంటాము. గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కొన్ని ఉదాహరణలు చెప్పండి. ఏమేమి ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి? వాటర్ వేపర్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసేనా? అవును. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ హెచ్ఎఫ్సీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే పర్ఫ్లోరోకార్బన్స్ పిఎఫ్సీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేసి, నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ అనేసి, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఇందులో యుఎన్ఎఫ్సిసిసి ఏదైతే ఉందో ఇది క్యోటో ప్రోటోకాల్ కింద 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కవర్ చేయటం జరిగిందనమాట. అవేంటి? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ CH4 అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగే నైట్రస్ ఆక్సైడ్ N2O అనేసి అంటూ ఉంటాం. అలాగే హెచ్ఎఫ్సిస్ హైడ్రోఫ్లోరోకార్బన్స్, అలాగే పర్ఫ్లోరోకార్బన్స్, అలాగే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 ఇవి ఉండేది. ప్రస్తుతం దీంట్లో నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్ కూడా యాడ్ చేయటం జరిగిందనమాట. సో ఇప్పుడు మొత్తం 7 గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఈ క్యోటో ప్రోటోకాల్ కింద కవర్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు గురించి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరానికి సంబంధించి 2వ సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం తెలపండి అనేసి కోరటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? పోలవరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు? పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదాని ఏ సంవత్సరంలో ఇచ్చారు అనేసి అడగచ్చు. అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది దేనికండి తీసుకొచ్చింది? పోలవరం ప్రాజెక్ట్ అన్నది గోదావరి, కృష్ణ ఈ 2 నదుల్ని అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో ఈ బహుళార్థ సాధక నీటి పారుదల ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు? గోదావరి నది మీద నిర్మిస్తూ ఉన్నారు. ఇది విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేసి పిలుస్తాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేసి. దీని కింద దీనికి జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. మొదట్లో దీన్ని రామపాద సాగర్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు. ప్రస్తుతం దీన్ని పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాల్లో కూడా విస్తరించి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రకృతి సేద్యం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ప్రకృతి సేద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అభినందనీయమైనవనేసి ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ చెప్పడం జరిగిందనమాట.
దీనికి సంబంధించి అసలు ప్రకృతి సేద్యం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఇలాంటివి వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుల్ని, వేపపిండి ఇలాంటి పదార్థాలు వాడి పంటల్ని పండించటాన్నే మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది 2 పద్ధతుల్లో జరుగుతుందన్నమాట. మొదటి పద్ధతిలో వచ్చేసి కేవలం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుల్ని మాత్రమే వాడతారు. రెండవ పద్ధతిలో గో ఆధారిత పద్ధతి అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అనేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ పద్ధతిలో సేంద్రియ వ్యవసాయం జీవామృతం అనేటటువంటి సహజ రసాయనంతో సాగుతుంది. మొదటి పద్ధతిలోనేమో కేవలం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు అంటే ఆవు లేదా గేదె పేడ, ఆకుల్ని, వర్మీ కంపోస్ట్, వేపపిండి ఇలాంటి పదార్థాలు వాడి పంటల్ని పండించడం జరుగుతుందన్నమాట. ఈ పద్ధతిని కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం అనేది ముందు స్థానంలో ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్లో సిక్కిం అనేది ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకృతి సేద్యం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఏపీలో ఉన్నటువంటి గిరిజన రైతులు తీసుకుంటున్నటువంటి చర్యల్ని వీళ్ళు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి మొత్తం 93 గిరిజన గ్రామాల రైతుల పనితీరుని గమనించి ప్రత్యేకంగా వాళ్ళని అభినందించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 వార్షిక బడ్జెట్లో నవరత్నాలకి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించటం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వ లక్ష్యాలు ఏమేంటి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు మరియు రవాణా రంగాల్లో మౌలిక వసతుల్ని కల్పించాలి. పారిశ్రామికీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి. అలాగే కేంద్ర ప్రాయోజిత రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ ఆర్థిక సాయం పథకాలు లాంటి కేటాయింపులకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. నవరత్నాలు, మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విషయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, వ్యవసాయ బడ్జెట్ వీటన్నింటికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యాన్ని ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ నవరత్నాలు పథకం గురించి తెలపండి అనేసి అడుగుతున్నారు. వైఎస్ఆర్ నవరత్నాలు పథకం కింద ఏమేమి ఉన్నాయండి? ఒకటి వచ్చేసి ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. వైద్యం ఖర్చు గనక 1000 రూపాయలు దాటితే వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరించడం జరుగుతుందన్నమాట. రెండవది ఫీజు రియంబర్స్మెంట్. ఈ పథకం కింద పేద విద్యార్థుల చదువుకు అయ్యేటటువంటి ఖర్చుని పూర్తిగా ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతుంది. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా 20,000 రూపాయలని ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి ఈ పథకం కింద అందజేయటం జరుగుతుంది. మూడవది వచ్చేసి పేదలందరికీ ఇల్లు. ఈ పథకం ద్వారా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాల్ని 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళని కట్టిస్తారు. దీని కింద ఇప్పుడు ప్రస్తుతం పేదలందరికీ ఇళ్ల కోసం ఇళ్ల స్థలాల్ని కేటాయించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 4వది వచ్చేసి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం కింద 0 వడ్డీకే రుణాల్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఆ వడ్డీ డబ్బుని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 రూపాయలని కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ప్రభుత్వం అనేది అందజేస్తుంది. అలాగే 5వది వచ్చేసి పింఛన్ల పెంపు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పింఛన్ల అర్హత వయస్సు అన్నది 65 నుంచి 60కి తగ్గించడం జరుగుతుంది. అవ్వాతాతల పింఛన్ అన్నది 3,000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతారనమాట. 6వది వచ్చేసి అమ్మ ఒడి. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లల్ని బడికి పంపితే ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలని ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. 7వది వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలని అందించటం జరుగుతుంది. పంట వేసే సమయానికి మే నెలలో 13,500 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. పంట బీమా కూడా ప్రభుత్వమే చెల్లించటం జరుగుతుంది. 8వది వచ్చేసి వైఎస్ఆర్ జలయజ్ఞం. ఈ పథకం ద్వారా వైఎస్ఆర్ ప్రారంభించినటువంటి పోలవరం, పూల సుబ్బయ్య, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయటం జరుగుతుంది. చివరిగా 9వది వచ్చేసి మద్య నిషేధం. ఈ పథకం ద్వారా 3 దశల్లో మద్యాన్ని నిషేధించి మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాము అనేసి ప్రకటించడం జరిగిందనమాట. ఈ వైఎస్ఆర్ నవరత్నాల్ని మేనిఫెస్టోలో ప్రకటించిన తర్వాత
వైఎస్ జగన్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయటం జరిగింది. కాకపోతే ముఖ్యంగా ఈ నవరత్నాలు పథకం ఏంటి అన్నది ఇక్కడ మనకి ఐడియా వచ్చి ఉండాలి. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి డిజిటల్ రుణ సంస్థల మీద అధ్యయనం చేసేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అండి వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ అన్నది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? జయంత్ కుమార్ దాస్. ఈయన ఆధ్వర్యంలో డిజిటల్ రుణ సంస్థల మీద అధ్యయనం చేయటం కోసం ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభకి కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి ఎంతమందిని రాష్ట్రపతి నామినేట్ చేయటం జరుగుతుంది? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తెలుగు కరెంట్ అఫైర్స్ ఇంకొన్ని స్పెషల్ వీడియోస్ కోసం లా ఎక్సలెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.